హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సగ్గుబియ్యంతో 2 రకాల స్వీట్స్ అయితే తయారు చేస్తున్నాను. ఒకటి బెల్లం పంచదార లేకుండా ఒకటి, అలాగే బెల్లంతో ఒకటి అయితే నేను చేస్తున్నానండి. బట్ చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ తోటి సగ్గుబియ్యం చేసి చూడండి ఒకసారి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద ప్రెస్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ముందుగా అయితే పాలు పెట్టుకోండి. ఇలా నేను ఒక 1/2 లీటర్ పైగా అయితే పాలు పోసానండి గిన్నెలోకి. ఆ పాలు పొంగొచ్చే వరకు కూడా కాగబెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని మనం నానబెట్టుకుని పెట్టుకోవాలండి. నేనైతే సన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను. తీసుకుని ఇలా పాలు బాగా వేడెక్కిన తర్వాత దానిలోకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. వేసుకుని పాలల్లోనే ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అనేది ఏమీ వేయక్కర్లేదు. వాటర్ వేయకుండా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. దీనిలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే పిస్తా పప్పులు కూడా పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా మనం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం ఈ విధంగా బాగా పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం మన బాడీకి చాలా చలవ చేస్తుందండి. చాలామందికి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది కదా, వేడి వంటి వాళ్ళకైతే ఇలా ఈ సగ్గుబియ్యాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తాగితే వేడి అనేది తగ్గిపోయి బాడీ అంతా కూడా కూల్గా అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మనం ఈ సగ్గుబియ్యాన్ని చేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు 2 బౌల్లోకి తీసుకున్నానండి. ఒక బౌల్లోకి అయితే నేను ఇది కస్టర్డ్ పౌడర్ ఒక స్పూను కలిపేసేసి వాటర్లో వేసేసుకున్నాను. ఇంకో సపరేట్గా ఒక గిన్నెలోకి వేరే తీసుకున్నానండి. ఎందుకంటే 2 రకాలు చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని 2 రకాలుగా 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకుని దీనిలోకి చక్కగా కస్టర్డ్ పౌడర్ కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి సగం దానిలోకి వేసేసుకోవడమేను. చూడండి, ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నవి, అలాగే కస్టర్డ్ పౌడర్ వేయనివ్వండి. ఇవి మనం ఇప్పుడు 2 రకాలుగా ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఒక కస్టర్డ్ పౌడర్ వేయిన దానిలోకి నేను బెల్లం అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. కొంత బెల్లం కొన్నిసార్లు విరిగిపోతాయండి పాలు, అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక్క నిమిషం అలా వేడి ఆరనిచ్చిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి. ఇది ఒక టిప్ అండి. స్టవ్ మీద ఉన్నప్పుడే మనం కట్టేయగానే వేడి దాని మీద బెల్లం వేస్తే కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి, అందుకని ఇలా ట్రై చేయండి. తర్వాత వేరే గిన్నెలోకి హనీ వేసుకోవాలండి. బెల్లం కానీ షుగర్ కానీ ఏం వేయకుండా ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ బౌల్లోకి అయితే నేను హనీ వేసాను. చాలా టేస్టీగా, ఎమ్మీగా, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.